హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ టీ20 సిరీస్లో భారత్ ఒక మ్యాచ్, ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ గెలిచి ఈ టీ20 సిరీస్ ప్రస్తుతానికి అయితే సమానంగానే ఉంది. అయితే ఈరోజు జరగబోయేటటువంటి 4వ టీ20 సిరీస్లో ఏ టీం గెలిస్తే ఆ టీము టోటల్ మీద సిరీస్లో డ్రా చేసుకోవడమో లేదా గెలుపు సాధించడమో జరుగుతుంది. ఈ మ్యాచ్ అనేది భారత్ కు చాలా చాలా కీలకమైన మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ గెలవడమో లేదా డ్రా చేసుకోవడమో జరుగుతుంది. ఒకవేళ దీనిలో గనుక ఓటమి చెవి చూస్తే చివరి మ్యాచ్ గెలిచినా కూడా మనకు సిరీస్ దక్కదు, డ్రాతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ గెలిచేందుకు భారత టీం మొత్తం గత టీ20 మ్యాచ్లో ఎలాగైతే సమిష్టిగా ప్రదర్శన చేశారో అలాగే దీనిలో కూడా చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా గత టీ20 మ్యాచ్లో భారత బౌలర్లను భయపెట్టినటువంటి టిమ్ డేవిడ్ మరియు మార్కస్ స్టాయినిస్లతో భారత బౌలర్లు కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. వాళ్ళను వీలైనంత తొందరగా పెవిలియన్ చేర్చాల్సిన అవసరం ఉంది. ఒకానొక సందర్భంలో 3వ టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓపెనర్లను తొందరగానే అవుట్ చేసినప్పటికీ భారత్ మ్యాచ్పై పట్టు బిగిస్తున్న సమయంలో వాళ్ళిద్దరూ అనూహ్యంగా చెలరేగి ఆస్ట్రేలియాను తీవ్రమైన గడ్డు పరిస్థితుల్లోనూ 186 పరుగుల స్కోర్ను అందించారు. దీన్ని బట్టే వాళ్ళ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళకు జతగా మరో ఓపెనరో లేక ఇంకో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కనుక చెలరేగితే భారత్కు ముప్పు తిప్పులు తప్పవు. కాబట్టి వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించి భారత బౌలర్లు అయినటువంటి జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్లు వీలైనంత జాగ్రత్తగా వీళ్లకు బౌలింగ్ చేసి వీళ్ళను తొందరగానే పెవిలియన్ చేర్చాలి. అంతేకాకుండా స్పిన్నర్లు అయినటువంటి వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ మరియు అక్షర్ పటేల్ కూడా వారి స్థాయికి తగ్గ బౌలింగ్ చేస్తూ వీలైతే బ్యాటింగ్ కూడా ఆడాల్సి ఉంది. ఇంకా ప్రస్తుతం మన భారత బ్యాట్స్మెన్లు గత మ్యాచ్లో మాత్రం ఎవరూ పెద్ద స్కోర్లు చేయకున్నప్పటికీ ఒక మోస్తరు ప్రదర్శనతో సమిష్టిగా రాణించారనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో మాత్రం మరింత మెరుగ్గా రాణించి ప్రతి బ్యాట్స్మెన్ కూడా చాలా గొప్ప బ్యాటింగ్ చేస్తారని ఆశిద్దాం. ప్రధానంగా గత 2 టీ20 మ్యాచ్ల్లోనూ విఫలమైన శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లోనైనా తిరిగి ఫామ్లోకి వస్తే మాత్రం భారత్కు పెద్ద స్కోర్లు ఖాయమే. ఇక గత మ్యాచ్లో మరియు అంతకుముందు మ్యాచ్లోనూ చెలరేగి ఆడిన ప్రపంచ నెంబర్ 1 టీ20 బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ కూడా తన స్థాయికి తగ్గ బ్యాటింగ్ చూపించాల్సి ఉంది. ఇంకా కెప్టెన్గా ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్ కూడా ఒకప్పటి తన బ్యాటింగ్ను గుర్తు చేస్తూ కెప్టెన్గా ఒక గొప్ప ఇన్నింగ్స్ కూడా ఆడాల్సి ఉంది. ఇక మిడిల్ ఆర్డర్లో గత మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ధనాధన బ్యాటింగ్ చేశాడో ఇప్పుడు కూడా అలాంటి సమస్య వస్తే అందుకు రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక టోటల్ మీద భారత బ్యాట్స్మెన్లు మంచి ఫామ్లోనే ఉన్నారనే చెప్పాలి. ఇక ఈ మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా బౌలర్లు ఒక విధంగా భారత్ను భయపెట్టే అవకాశమే ఉంది. వారి వద్ద జోస్ హేజల్వుడ్, ప్యాట్ కమిన్స్ లేకున్నప్పటికీ నాథన్ ఎల్లిస్ మరియు బాట్లెట్ లాంటి నాణ్యమైన పేస్ బౌలర్లు ఉన్నారు. అంతేకాకుండా వారే కాదన్నట్లు ఆడమ్ జంపా రూపంలో మరో నాణ్యమైన స్పిన్నర్ ఉన్నారు. వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ వీలైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ భారత్కు మరింత మెరుగైన స్కోర్ను అందించి భారత్ను విజయ బాటలో నడుపుతారని ఆశిద్దాం.